హైదరాబాద్ మూసీ కాలువ ఒడ్డున సరికొత్త దందాకు తెరలేసింది. పనికిరాని గడ్డి భూములను కొంతమంది వ్యక్తులు తమ స్వార్థానికి వాడేస్తూ ఉన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆ భూముల్లో బోర్లను వేసి లక్షల లీటర్ల నీటిని తోడేసి సొమ్ము చేసుకుంటూ ఉన్నారు. ఓవైపు అక్రమార్కులు నీటిని తోడేస్తూ ఉంటే బోర్లలో నీళ్లు రాక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చెరువులను కబ్జా చేసి అందులో బోర్లు వేసి నీరమ్ముకుంటున్న మాఫియాను మనం చూసాం. కానీ ఇప్పుడు మనం చూస్తోన్నది మరొక యాంగిల్. కాదేది అక్రమానికి అనర్హం అని చెప్పడానికి ఇదే ఉదాహరణ. నగర శివారు ప్రాంతంలో చాలా గడ్డి పొలాలు ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటి వరకు రెగ్యులరైజ్ చేయకపోయినా వీటిని చాలా మంది తమ ఆధీనంలో ఉంచుకుని గడ్డి పెంచుకుంటున్నారు. గడ్డితో పాటు పలు రకాల కూరగాయలను కూడా పండిస్తారు. అలాంటి భూముల్లో ఇప్పుడు వాటర్ దందాకు తెరలిచ్చింది. ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో గడ్డి భూములు ఉన్నాయి. ఇవి కొన్ని కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. సిటీలో ఉండే పశువులకు గడ్డిని ఇక్కడి నుండే సరఫరా చేస్తుంటారు. అలాంటి భూములను కొంతమంది వాటర్ బిజినెస్ కు వాడుకుంటున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ట్యాంకర్లన్నీ ఉన్నది నగర శివారులోని గడ్డి పొలాల్లో. ఇక్కడ కొంతమంది వ్యక్తులు నిబంధనలకు విరుద్ధంగా 2-3 బోర్లు వేసి నీళ్లు తోడేస్తున్నారు. ట్యాంకర్లకు నింపి బిజినెస్ చేసుకుంటున్నారు. పట్టపగలే అధికారుల కళ్ల ముందే ఈ అక్రమం యథేచ్ఛగా సాగిపోతోంది. అర్ధరాత్రో లేక నిర్మానుష్య ప్రాంతంలోనో కాదు, నగర శివార్లలో అందరూ చూస్తూ ఉండగానే అక్రమార్కులు తమ వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఇంత జరుగుతూ ఉన్నా రెవెన్యూ అధికారులు మాత్రం కళ్లు మూసుకుంటూ ఉన్నారు. ఎందుకిలా జరుగుతోంది? అధికారులకు కళ్లు పోయాయా లేక వాటర్ మాఫియా నుంచి ముడుపులు అందుతున్నాయా? నగర శివార్లలోని ఉప్పల్, పర్వత్పూర్, అన్నాజీగూడ వంటి ప్రాంతాల్లోని గడ్డి భూముల్లో వాటర్ మాఫియా పెద్ద ఎత్తున బోర్లు వేసింది. వాటి నుంచి భారీ మొత్తం నీటిని తోడి అక్రమంగా అమ్ముకుంటున్నారు. ఈ నీళ్లు తాగడానికి పనికిరాకపోయినా తాగునీరంటూ అమ్మేస్తున్నారు. రోజు కొన్ని లక్షల లీటర్ల నీటిని అక్రమార్కులు నిబంధనలకు విరుద్ధంగా అమ్మేస్తున్నారు. ఉప్పల్ నుంచి 20 కిలోమీటర్ల పరిధిలో ఈ వాటర్ దందా నడుస్తోంది. ప్రధాన రోడ్డుకు ఇరువైపులా వేసిన బోర్లతో పట్టపగలే వ్యాపారం నడిపేస్తున్నారు. అయితే ఈ దందా సంగతి ఏంటని అడిగితే వాటర్ మాఫియా ఏం చెబుతుందో చూడండి. వాటర్ చాలా ఇబ్బంది అవుతుంది అందరికి. వాటర్ ఆ బోర్లన్నీ ఎండిపోయి ఒక్కొక్క బోర్ పోస్తుంటే బండ్లు ఎక్కువ కావడం వల్ల ఇక జనాలకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇంటింటికి నీళ్ళు కూడా అందిస్తున్నాం మా సహాయ కృషిలా మేము కష్టపడి. ఒక ట్యాంకర్ వచ్చేసి 350. ఇక్కడ బయట 400 అమ్ముతాం. ఒక బండి 5 ట్రిప్లు కొడుతుంది. మొత్తం 300 బండ్లు ఉంటాయి టోటల్. బోడుప్పలు, ఉప్పల్ డిపో, మేడిపల్లి పేరు. బోర్ దగ్గర 10,000 అడ్వాన్స్, 100 రూపాయలు ట్రిప్కు. మనం 100 రూపాయలు డీజిల్ కలితే 200 మిగతా ట్రిప్లో. ఇక్కడ ఉన్న నీటిని వాటర్ ముఠాలు తోడేస్తుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బోర్ల కారణంగా కనీస అవసరాలకు కూడా నీళ్లు దొరకడం లేదని వాపోతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ వాటర్ దందాపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. లేకుంటే భవిష్యత్తులో చుక్క నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని స్థానికులు వాపోతున్నారు.